చెప్పబోయే నోటిఫికేషన్స్కి డిప్లొమా వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీఏ, మీ దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్, బీటెక్ వాళ్ళు ఎటువంటి క్వాలిఫికేషన్ ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్స్ ఎక్కడెక్కడ పడ్డాయి, ఎలా పడ్డాయి, సో ఎక్కడ ఎలా వెళ్ళాలి, వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి, ఇది కాంట్రాక్టా, పర్మనెంటా, సో అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో షార్ట్స్ రూపంలో కూడా మేమైతే వీడియోస్ పెడుతూ ఉంటాము, వాటిని కూడా ఒక్కసారి క్విక్గా చూసేయండి. అండ్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తున్నాను. ఫస్ట్ పొజిషన్ చూడండి, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పొజిషన్ అయితే పడింది. సో దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ అయితే చేసితే ఉండాలి. 18,000 అయితే ఇస్తారు. సో అప్ టు 31/3/2025 అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో ప్రాజెక్ట్ టైం అనేది సో ఈ పీరియడ్ వరకు ఉంటుంది. సో బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ డిజైరబుల్ అయితే ఉంటే బెటర్ ఫ్రెండ్స్, బట్ లేకపోయినా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పొజిషన్ అయితే ఉంది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ కానీ బిఎంఎల్టీ కానీ చేయాలి. దీనికి కూడా డ్యూరేషన్ అనేది ఇక్కడ వరకు అయితే ఉంటుంది. 20,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. ఏజ్ అనేది 50 years అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. బీఎస్సీ ఫిజిక్స్, స్పోర్ట్స్, బయోమెకానిక్స్, కైనిసాలజీ అండ్ ఈక్వివాలెంట్ అయితే చేసితే ఉండాలి. లేదా బీఎస్సీ బీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినా, హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ చేసినా సరిపోతుంది. 21,000 అయితే ఇస్తారు. అండ్ 1 year మీకు టైం అయితే ఉంటుంది. మీ ఏజ్ అనేది 50 years అయితే ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జువాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. 1 year అయితే ఉంటుంది. 20,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. 50 years ఏజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్లో మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి. 3 years డిప్లొమా లెదర్ టెక్నాలజీ అయితే కావాలి. 1 year 21,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్లోనే ఒక పొజిషన్ అయితే ఉంది. పోస్ట్ కోడ్ 6కి. సో ఇక్కడ పోస్ట్ కోడ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బీఎస్సీ జువాలజీ బయోకెమిస్ట్రీ అయితే ఉండాలి. బీఎస్సీ జువాలజీ బయోటెక్నాలజీ అయితే ఉండాలి. 20,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 బీఈ బీటెక్ లెదర్ టెక్నాలజీలో చేయాలి. 25,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. 35 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ప్రాజెక్ట్ అసోసియేట్లోనే పోస్ట్ కోడ్ 89 అయితే వచ్చేసి బీఈ బీటెక్ లెదర్ టెక్నాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసైతే ఉండాలి. ఇక్కడ బీఈ బీటెక్ బయోకెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. సో రెండిటికి సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ కోడ్ 8కి అయితే 25,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. అదే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ కోడ్ 9కి అయితే వచ్చేసి 31,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. మీరు సిఎస్ఆర్ యూజీసీ నెట్ కానీ గేట్ కానీ నేషనల్ లెవెల్ క్వాలిఫై అయితే అవ్వాలి. 31,000 క్లెయిమ్ చేసుకోవాలంటే, లేకపోతే మీకు 25,000 అయితే ఇస్తారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అయితే వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలి. 25,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. 35 ఏజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్లోనే 2 పొజిషన్స్ ఉన్నాయి. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసితే ఉండాలి. లేదా బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసైతే ఉండాలి. 25,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. 35 ఏజ్ అయితే ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి బీఈ బీటెక్ లెదర్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 1 year ఎక్స్పీరియన్స్ అయితే 1 year మీకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో 25,000 ప్లస్ హెచ్ఆర్ అయితే మీకు శాలరీ ఇస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1లోనే ఇంకొక పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే బీఈ బీటెక్ నానో టెక్నాలజీ చేసైతే ఉండాలి. నెక్స్ట్ దానికి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ ఇంకా జువాలజీ కానీ మెడికల్ బయోటెక్నాలజీ కానీ చేసైతే ఉండాలి. 25,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెల్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసైతే ఉండాలి. నీకు యూజీసీ నెట్ సిఎస్ఆర్ కానీ గేట్ కానీ ఉంటే మాత్రం 37,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. 28 years అయితే ఉండాలి మీ ఏజ్ అనేది. ఇలాగే జూనియర్ రీసెర్చ్ ఫెల్లో 37,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. కెమిస్ట్రీ వాళ్ళు అయితే కావాలి. డిజిటల్ డిగ్రీ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే డిజిటల్ డిగ్రీ కెమికల్ ఇంజనీరింగ్ది అలాగే కెమికల్ సైన్స్ సంబంధించినది అయితే ఉండాలి.
42,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ బీఈ బీటెక్ లెదర్ టెక్నాలజీ చేసే వాళ్ళైతే కావాలి 49,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ 1 పొజిషన్ 58,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. దీనికి ఎవరు కావాలంటే ఎంటెక్ లెదర్ టెక్నాలజీ వాళ్ళు చేసి మీ 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇవైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చాయి పాటికి మీకు అర్థమై ఉంటుంది. సెంట్రల్ లెదర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే వచ్చింది. సో ఇదైతే మన తమిళనాడులోనే ఉంది ఫ్రెండ్స్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ఆధ్వర్యం రీసెర్చ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ 12/6/2024 అయితే ఉంది. మీరు ఆ టైంకి అయితే వెళ్ళాలి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి నెక్స్ట్ డేనే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది లేదా 14th రోజున అయితే ఉంటుంది. సో మీ వితిన్ 15-20 డేస్లో అయితే మీరైతే జాబ్లోనే ఉంటారు ఫ్రెండ్స్. హార్డ్లీ 1 week డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఇట్లాంటి వాటిలో రిజల్ట్స్ రావడానికి. ఎలా సెలెక్ట్ చేస్తారంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది 2 రకాలుగా అయితే ఉంటుంది. స్టేజ్ 1 అయితే వచ్చేసి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫర్ ఆల్ పొజిషన్స్ ఎక్సెప్ట్ జేఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ రీసెర్చ్ అసోసియేట్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 10 నుంచి 10:45 వరకు అయితే ఉంటుంది టైం అనేది. సో 12th రోజున అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. స్టేజ్ 2 అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఫర్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ద రిటర్న్ టెస్ట్ అండ్ బై కట్ ఆఫ్ మార్క్స్ విల్ బి ఫిక్స్డ్ బై కాంపిటెంట్ అథారిటీ అని చెప్తున్నారు. సో ద పొజిషన్స్ అగైనెస్ట్ నోటిఫికేషన్ 1, 2 అని చెప్పేసి నెంబర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దానికైతే వచ్చేసి 13/6/2024 రోజునైతే ఉంటుంది. సో మీరు ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్దార్ పటేల్ రోడ్ అధ్యార్ చెన్నై ఇక్కడ ఈ అడ్రస్కి అయితే వెళ్ళాలి. అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళాలి. మీరు గేట్ కానీ నెట్ కానీ సిఎస్ఆర్ కానీ యూజీసీ కానీ ఐకార్ కానీ క్వాలిఫై అయితే మాత్రం సో అప్లయింగ్ ఫర్ ద పొజిషన్ జూనియర్ రీసెర్చ్ నాట్ టు బి ఎపియర్స్ ఆన్ ద రిటర్న్ టెస్ట్. సో ఎవరైతే ఇలాంటి నేషనల్ లెవెల్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం రిటర్న్ టెస్ట్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వచ్చేయచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వెళ్ళేటప్పుడు రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ అప్లికేషన్ ఫామ్ని సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ని అలాగే కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఫోటో ఐడి కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీగా. మన గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ అయితే ఉండాలి. సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళాం కదా. సో ఇక్కడికి వెళ్ళాను తోటి ఇక్కడ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయండి ఎంగేజ్మెంట్ ఆఫ్ పొజిషన్స్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ని. నేనైతే వెబ్సైట్లోకి వచ్చి చూసాను, అప్లికేషన్ ఫామ్ నాకు కనిపించలేదు. బట్ నోటిఫికేషన్లో ఉన్న డైరెక్ట్గా ఉన్న ఈ లింక్ని అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేయడంతో అప్లికేషన్ ఫామ్కి అయితే రీడైరెక్ట్ అయితే చేసేసింది. వచ్చేసి సైట్ బిజీగా ఉందని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.